పెద్ది సినిమాకి సంబంధించి మనందరికీ తెలుసు ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలో ఎన్ని రకాలుగా బ్యాడ్ రివ్యూలు ఇవ్వాలో అన్ని కుట్రలు చేశారు. ఇంక ఈ సినిమా మీద జరగని కుట్ర అంటూ లేదు. సినిమా రిలీజ్ అప్పుడు థియేటర్లకు సంబంధించినటువంటి కుట్ర, ఆ తర్వాత బ్యాడ్ రివ్యూలతో సినిమాని ఆపాలనేటువంటి కుట్ర, ఇవన్నీ ఛేదించుకుని 400 కోట్లు దాటినటువంటి పరిస్థితి కనిపించింది. అల్టిమేట్గా ప్రేక్షకుడు ఇచ్చేటువంటి రివ్యూనే ఫైనల్ అనేటువంటి పరిస్థితి కనిపించింది. ఇకపోతే నిన్న అంటే సోమవారం నుంచి అనుకుంటా మంగళవారం నుంచో ఈ సినిమాకి సంబంధించి కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారు. ఇక్కడ ఈ సీన్స్ యాడ్ చేసిన తర్వాత సినిమా పరిస్థితి ఏంటి అని చెప్పి నేను కూడా సినిమా చూడడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి ఈ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమాలో ఉండేటువంటి కొన్ని బ్యాడ్ కమెంట్స్కి సంబంధించి కొంతమంది హీరోయిన్కి సంబంధించినటువంటివి, ముఖ్యంగా హీరోయిన్కి సంబంధించినటువంటి ఆ ఎక్స్పోజింగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సినిమాలో హీరోయిన్ని తక్కువ చేశారనేటువంటి మాటలు కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేశారని చెప్పాలి ఈ సీన్స్తో. అదేంటి కొన్నే కదా యాడ్ చేసింది, అంత ఇంపాక్ట్ చూపించిందంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమాకి ఈ సీన్స్ ఎంత ప్లస్ చేస్తాయో నాకు తెలిసి బుచ్చిబాబు గారు ఇంత మంచి సీన్స్ పెట్టుకుని ఎందుకయ్యా అంతలా మాట్లాడడం, ఆ సీన్స్ ఏదో అప్పుడే కనుక చేంజ్ చేసి యాడ్ చేసి ఉంటే ఇంత మాటలు పడేటువంటి అవకాశం ఉండదుగా. అసలు ఈ సీన్స్ ఎందుకు కట్ చేశారో నాకైతే అర్థం కాల. నిజంగా చెప్తున్నాను కదా, మీ ఆలోచన తీరును కూడా మార్చేస్తుంది. హీరోయిన్కి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు సినిమా బాగుంది, అటు రామ్ చరణ్ గారి యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఆయనకి నేషనల్ అవార్డు పక్కా, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. బట్ హీరోయిన్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంతమంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు. దాన్నే ఎక్కువగా బయటకు చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ సీన్స్ని తొలగించి కొన్ని సీన్స్ని యాడ్ చేయటం, రామ్ చరణ్ గారు పెళ్లి చూపులకి వెళ్ళేటువంటి సీన్ కావచ్చు, అక్కడ మీకు అందరికీ తెలుసు ఏది ఒక మార్కెట్లో వాళ్ళ పొలానికి సంబంధించి తగలబెట్టేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఆమె ఏడుస్తూ బాధపడుతూ ఒక మార్కెట్లో మాట్లాడుతూ ఉంటుంది. దానికి ముందు జరిగేటువంటి సీన్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతం. ఇంకా ఆ పెళ్లి చూపుల తర్వాత ముఖ్యంగా రామ్ చరణ్ గారు ఆ సైకిల్ మీద గద పట్టుకుని హీరోయిన్ ఇంటికి రావు రమేష్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. అసలు ఆ బాడీతో ఆయన ఆ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఆ గద పట్టుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడేటువంటి ఆ డైలాగ్స్ ఇవన్నీ కూడా బాబ్బా ఎంత అద్భుతమైనటువంటి సీన్స్. నిజంగా తీసి ఎందుకు ఆపేసుకున్నారో నాకైతే అర్థం కాదు. కానీ నిజంగా చెప్తున్నాను కదా, ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఈ సీన్స్ ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాల సీన్స్ అంట నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాయని చెప్పాలి. అంత అద్భుతంగా తీశారు. ఇంకా మిగతా వాటిల్లో కొన్ని చేంజెస్ అంటే చిన్న చేంజెస్ కనిపించాయి, కానీ హీరోయిన్ పార్టీకి సంబంధించి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు ఇక్కడ కొంతమంది క్యారెక్టర్లను కూడా గతంలో పాత అంటే ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి దాంట్లో డిలీట్ చేశారు. చమ్మక్ చంద్రాకి సంబంధించి పెళ్లి చూపుల్లో క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా దీంట్లో రావటం, కొంచెం నవ్వించేటువంటి ప్రయత్నం చేయటం నాకైతే చాలా బాగా అనిపించింది. ఏదేమైనా కానీ బుచ్చిబాబు గారు ఎంత అద్భుతమైనటువంటి సీన్లు తీసి ఎందుకు దీంట్లో కట్ చేశారనేది నాకు అర్థం కాల. పైగా అసలు ఇప్పటి వరకు ఎందుకు ఇన్ని మాటలు పడ్డారు? ఆ సీన్స్ ఏదో అప్పుడే ఆ కంటిన్యూషన్ అంటే నాకు తెలిసి ఆ డ్యూరేషన్ అంతా ఎక్కువ అవుతుందని ఏమన్నా కట్ చేసి ఉండొచ్చేమో అనుకుంటున్నా. బట్ మనకి యానిమల్ సినిమానో లేదంటే ఇంకొక సినిమానో 4 గంటలు 3.5 గంటలు 3.5 గంటలకు పైగా వచ్చినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. సో ఈ ఒక్క 5-6 నిమిషాలకు సంబంధించినటువంటి సీన్స్ యాడ్ చేసేసి ఉండుంటే ఈ మాటలు పడేటువంటి అవకాశం బుచ్చిబాబు గారికి లేదంటే సినిమాకి సంబంధించినటువంటి యూనిట్కి అవకాశం లేకుండా ఉండేదేమో. సో ఏదేమైనా సరే ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఒక ఆలోచన తీరును కూడా మార్చేస్తుంది. బుచ్చిబాబు అనేటువంటి క్యారెక్టర్ని ఎందుకు అతను ఆ హీరోయిన్తో వెళ్ళేటువంటి ఆ జర్నీ కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి సీన్స్ కావచ్చు, సినిమా అంతా లాస్ట్కి వచ్చినప్పుడు కొన్ని పెళ్లి సీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. నాకైతే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళు ఇప్పటిదాకా చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా 100% మళ్ళీ చూడాలి. సినిమాని మొన్నటి వరకు చూసినటువంటి పెద్ది వేరు, ఇప్పుడు సినిమా చూస్తున్నటువంటి ఈ పెద్ది వేరు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ పక్కన పెడితే ఇక్కడ దీంట్లో జాన్వీ కపూర్ కూడా చాలా అద్భుతంగా ఈ సీన్స్లో నటించింది. సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఈ సినిమాకి 100% ప్లస్ అవుతారు. ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి మనం ఎక్కడికో వెళ్ళిపోయారు అంతే, ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన యాక్టింగ్.
కానీ జాన్వీ కపూర్ గారి గురించి చాలా తక్కువగా క్యారెక్టర్ తక్కువ ఉంది, కొంచెం వల్గారిటీ ఎక్కువ ఉంది, కొంచెం ఎక్కువ సీన్స్ కొంచెం ఏమంటారు ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉంది, ఇవన్నీ మాటలు వచ్చాయి. సో ఇవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ ఈ సీన్లతో పెట్టేశారు. మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఇంకా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎక్కడా తగ్గట్లేదు. ఇంకా థియేటర్కి వెళ్ళి చూడాలనేటువంటి ఆలోచనలో సినిమా ప్రేక్షకులు ఉన్నారని చెప్పాలి. అందుకనే గబ్బర్ సింగ్కి సంబంధించి బండ్ల గణేష్ గారు కూడా రిలీజ్ చేయాలనుకుంటున్నట్టే దాన్ని కూడా ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఎందుకంటే థియేటర్కి ఇంకా పెద్ద సినిమాని చూడడానికి దాదాపు 15 రోజులు దగ్గర అవుతుంటే ఇంకా సినిమాని చూడటానికి థియేటర్కి వస్తున్నారు. సో ఇప్పుడు యాడ్ సీన్స్ ఎక్కువయ్యాయి, దీని గురించి కూడా ఇంకా పెరుగుతున్నారు, వీకెండ్స్ వచ్చాయి. అందుకని చెప్పి గబ్బర్ సింగ్ సినిమాని రిలీజ్ని కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి పరిస్థితి బండ్ల గణేష్ గారి ద్వారా మనకైతే కనిపించింది. సో ఒక నిర్మాత ఆయన ఈ సినిమా కోసం ఇంత 15 రోజుల తర్వాత నార్మల్గా ఎవరైనా రిలీజ్ చేసేసుకోవచ్చు, అయినా కూడా ఎందుకు ఆగారు అనేది ఒక నిర్మాతగా ఆయన అడిగితే తెలుస్తుంది. సో డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఇంకా పెరిగేటువంటి పరిస్థితే ఉంది. డెఫినెట్గా 500 కోట్ల మార్కు ఈ వీక్లోనే దాటేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది.